buddies, welcome to my channel Hema Hangama and welcome to Big Boss 8 series and episode number 85. I think so. కరెక్ట్ గానే చెప్పాను అనుకున్నా. అయితే 85 లో ఏం జరిగిందంటే యష్మి ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసింది. సో దానికి సంబంధించి గేమ్స్ అయితే జరిగినాయి. పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. యష్మి కూడా ఏడ్ చేసి రాదంతాలు అయితే ఏం చేయలేదన్నమాట. సో షీ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ తను వెళ్ళిపోతుందని చెప్పి తను డిసైడ్ అయ్యింది. సో మోస్ట్ ప్రాబబ్లీ అయితే వచ్చేస్తుందని చెప్పి బాగానే ఫిక్స్ అయిపోయింది అనమాట. సో ఎలిమినేషన్ మాత్రము ఎంట్రన్స్ డోర్ దగ్గర వాళ్ళ పిక్చర్ ని చూపించడం జరిగింది. సో పృథ్వీ సేఫ్ అయ్యాడు. అండ్ దానికన్నా ముందు ఎపిసోడ్ లో ఏం జరిగింది అంటే పుష్ప సాంగ్ తోటి ఎంట్రీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత గేమ్స్ పెట్టారు. గేమ్స్ పెట్టి గెస్ ద ఓడింగ్ అన్నది ఒకటి పెట్టారు గేమ్. సో అందులో నిఖిల్ టీం నెగ్గింది. నిఖిల్ టీం ఒక పక్క, గౌతమ్ టీం ఒక పక్క. సో అందులో నిఖిల్ టీం నెగ్గింది. ఆ తర్వాత అదే అబద్ధాలు కంప్లైంట్ బాక్స్ ది పెట్టారనమాట గేమ్. సో కంప్లైంట్ బాక్స్ లో కూడా ఎవరు కరెక్ట్ గా గెస్ట్ చేశారు, ఎవరు రాంగ్ గా గెస్ట్ చేశారు అన్న టాస్క్ అవుట్ జరిగింది. సో దానికి సంబంధించి కూడా అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు, మీరిద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అలా యష్మి బయటకు వచ్చింది తన జర్నీ చూపించిన తర్వాత. ఫ్రెండ్స్ ఎవరు ఎనిమీస్ ఎవరు అనగానే ఫ్రెండ్స్ లో నబిల్ తప్ప అందరినీ పెట్టింది. సో ఎనిమీస్ లో అవినాష్, గౌతమ్, రోహిణిని పెట్టింది అనమాట. సో ఆ తర్వాత బిగ్ బాంబ్ వేసే అవకాశం వస్తే సో వెళ్ళిపోయే ముందు ఎందుకు నిఖిల్తో పెట్టుకోవడం, నిఖిల్ని ఎందుకు ఇలా చేయడం అని అనుకుందేమో గౌతమ్కి ఇచ్చింది బిగ్ బాంబ్. సో డైరెక్ట్ నామినేట్ అవ్వడం అనమాట. సో అలా నిన్నటి ఎపిసోడ్ సోగా మొత్తానికి అలా అయిపోయి యష్మిని బయటికి తీసుకొచ్చేసారనమాట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం మీరేం చేయాలి? ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. ఓల్డ్ వీడియోస్ కోసం హేమా హంగామాకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.